ఈరోజు నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి పిచ్చుకుట్ల రంజిత్ కుమార్ అనేటటువంటి బాలుడు పాము కాటుకు గురై చనిపోవడం అత్యంత బాధాకరం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో గతంలో నారాయణపేట జిల్లాలో కలుషితాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోవడం జరిగింది. ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలో పాము కాటుకు గురై విద్యార్థి చనిపోవడం అత్యంత బాధాకరం. దీనికి బాధ్యులైనటువంటి పాఠశాల ఉపాధ్యాయుడు మరియు ప్రధాన ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించడం బాధాకరం. ఎందుకంటే పిచ్చుకుంట్ల కులానికి చెందిన వ్యక్తి ఈరోజు కష్టపడి చదివి పైకొస్తాడు అనుకుంటే పాఠశాలకు పంపితే శవమై తిరిగి వచ్చాడు. ఇది వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో బాధాకరం. వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ₹1 కోటి ఎక్స్గ్రేస్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ కుటుంబంలోకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మరియు అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాల వారిని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైతే పొదలు కానీ లోపల చెత్త చెదారం ఉంటే కూడా వాటిని వెంబడే తీసేసి క్లీన్ చేసి స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలలో తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫున మేము వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా వారికి వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తూ కుటుంబంలో ఒకరి ఉద్యోగాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.